ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన నిత్య జీవితంలో మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు దూరమైపోవాలి. ఒకవేళ మనం ఏదైనా చిన్న చిన్న చీమలను, చిన్న చిన్న కీటకాలను, బొద్దింకలను, కప్పలను ఒకవేళ మనం ఏదైనా చంపి ఉంటే, అది ఏమైనా మన అకౌంట్లో ఖాతాలో పడి ఉంటే, అలాంటి పాపాలన్నీ కడుక్కునే ఒక పర్వదినం ఈ నెల అనగా 5వ తారీఖు దశపాప హరదశ అన్న తిథి రోజు మనకు ఉన్నది. కనుక ఆ రోజు మనం ఏమి చేయాలి అనంటే, మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసే ముందు కాస్త గంగాజలం వేసుకుని తలస్నానం చేస్తే చాలా మంచిది. అలాగే మీరు ఏం చేయాలి అంటే, ముందుగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సినది తెల్లని మల్లె పువ్వులు 21. తెల్లని మల్లె పువ్వులు 21, అలాగే ఎంగిలి చేయకుండా ఉండే వాటరు ఒక బౌల్లో పట్టి, అది ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ, అందులో కొద్దిగా పచ్చకర్పూరం ఆ వాటర్లో వేసి మీరు దేవుడి దగ్గర కూర్చొని పూజ అయిపోయిన తర్వాత ఈ 21 మల్లె పువ్వు మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆ బౌల్లో వేసిన పచ్చకర్పూరం ఉన్న వాటర్లో ఈ 21 మల్లె పువ్వు ఒక్కోటి ఆ బౌల్లో వేయాలి. అలా వేసే ముందు మీ కోరిక ఏమైతే ఉందో ఆ కోరికలన్నీ కోరుకొని ఆ బౌల్లో 21 మల్లె పువ్వు వేయాలి. 21 కన్నా తక్కువ ఉండకూడదు, 21 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది చాలా ఖచ్చితంగా ఉండాలి. 21. ఈ వాటర్లో వేసిన మల్లె పువ్వులు అన్నీ అలాగే దేవుడి దగ్గర బౌల్లో అలా పెట్టేసి, మీరు సాయంత్రం అంటే సంధ్య సమయం అయిపోయిన తర్వాత అనగా 6 తర్వాత ఒక తెల్లని క్లాత్, అంటే కొత్తదైతే మంచిది, ఓ కర్చీఫ్ కానీ ఓ కాటన్ క్లాత్ కానీ లేదు వాష్ చేసి ఉండే ఒక తెల్లని బట్ట తీసుకొని ఈ 21 మల్లె పువ్వు ఆ బట్టలో పెట్టి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ అందులో వేసి వీలున్నంత వరకు ఒక 5 రూపీస్ కాయిన్ కానీ 10 రూపీస్ కాయిన్, కేవలం కాయిన్ 5 రూపీస్ కాయిన్ అయితే చాలా మంచిది, అందులో వేసి దాన్ని గట్టిగా మూట కట్టి దగ్గరలో ఏదైనా వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్లో వదిలేసేయాలి. అది బావి కానీ, నది కానీ, చెరువు కానీ ఏదైనా పర్వాలేదు. ఒకవేళ మాకు సాయంత్రం టైంలో అంత దూరం వెళ్ళడానికి కుదరదు గురువుగారు అని మీరు అనుకున్నా, మీకు అనిపించినా, ఒకవేళ వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక బౌల్లో వాటర్ పట్టి ఈ తెల్లని బట్టలో మనం తెల్లని మల్లె పువ్వులు కట్టిన దాన్ని తీసుకొని వెళ్ళి ఆ వాటర్లో పెట్టేసి, ఆ రోజు రాత్రి నిద్ర చేసిన తర్వాత పక్క రోజు తీసుకుని వెళ్ళి ఓ చెట్టు మొదట్లో పెట్టి ఆ వాటర్ చెట్టుకు పోసేయచ్చు. ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే మీకు ఉన్న 21 కోరిక నెరవేరుతుంది. అదే కాకుండా మనం తెలుసో తెలియకో చేసిన పొరపాటులన్నీ ఈ పరిహారంతో హరింపబడతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ చిన్నపాటి రెమెడీస్ చేసి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు ఏమైనా ఉంటే అంతటితో హరింపబడాలని మనం చేస్తే మన జీవితం సుభిక్షంగా, సంతోషంగా ఉంటుంది. కృష్ణ.